హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు చూపించే వీడియో హైదరాబాద్లో ఉన్న బిర్లా సైన్స్ మ్యూజియం. బిర్లా మందిర్ విజిట్ చేయడానికి వస్తే ఇక్కడికి రావడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్గా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ నాకు. లోపల ఎలా ఉందో చూపించేస్తాను. టోటల్గా 3 ఫ్లోర్స్. ఫిజిక్స్, ఎనాటమీ, ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ ఫ్లోర్లో చూపించారు. వాస్తుశిల్పాలు, పురాణాలకు సంబంధించినవి సెకండ్ ఫ్లోర్. అలానే స్పేస్ మ్యూజియం వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది. అనేక సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. శాటిలైట్కి సంబంధించి ఇక్కడ ఎంట్రన్స్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమర్చారు. ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటే 3-4 అవర్స్ స్పెండ్ చేసేలాగా వస్తే అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చక్కగా వీక్షించవచ్చు. సోలార్ పవర్ వర్కింగ్ గురించి చిన్న ఎక్స్పెరిమెంట్గా చూపించారు. ఇక్కడ అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్, అది కూడా సెకండ్ స్టాండర్డ్ నుండి ఉన్న చిల్డ్రన్కు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలాగా చక్కగా చూపించారు. ఈ టైంకి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని ఇలాంటి వాటికి తీసుకెళ్తే వాళ్ళల్లో కొత్త వాటిని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది పెంచిన వాళ్ళు అవుతారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ని విజిట్ చేయడం అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడైతే జస్ట్ ఫోటోకి కూడా అలౌమెంట్ లేదు. ఇది ప్రీవియస్ వీడియో కాబట్టి నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లేస్కి ఉన్న వాల్యూ అలాంటిది. సైంటిస్టులకి సంబంధించి ఇక్కడొక ఫోటో గ్యాలరీ అయితే అమర్చారు. ఇక్కడ కనిపించేవి మిసైల్స్. మన ఇండియాకి సంబంధించి అన్ని మిసైల్స్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంచారు. త్రిశూల్, అస్త్రా, మిస్రా మిసైల్స్, ఇలా కొన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్లోటింగ్ బాల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ దగ్గర చాలా క్రౌడ్ ఉండే. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే. అలా ముందుకొచ్చేస్తే చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంచారు. ఫ్లూయిడ్ పెయింటింగ్, ఇదైతే చాలా అద్భుతంగా చూపించారు. ఎటుగా మనం స్క్రోల్ చేసినా ఆఖరికి అన్ని సైడ్స్ కూడా అదే డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఇలా శాటిలైట్. ఇక ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్న డైనోసార్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వీడియోస్ అస్సలు తీయడం లేదు. ఆ టైంలోనే నేను ఎంతగానో రిక్వెస్ట్ చేసి తీసుకున్న వీడియో ఇది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి ఇది కలెక్ట్ చేశారని ఇన్ఫర్మేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా చక్కగా చూపించారు. టోటల్గా 4 to 5 ఇయర్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో ఇదంతా కూడా కలెక్ట్ చేశారట. ఇదంతా కూడా ఒక్క డైనోసార్ కాదు, 3-4 డైనోసార్స్ యొక్క బోన్స్ హెల్ప్తో ఇలా స్కెలిటన్ లాగా రెడీ చేశారట. ఇలా ఈ విధంగా రీక్రియేట్ చేయడానికి 1 year దాకా టైం తీసుకున్నారట. ఇక అక్కడి నుంచి ఇలా ముందుకొచ్చేస్తే ఇలా గార్డెన్ వ్యూ అంతా కూడా చక్కగా చూడొచ్చు. ప్లెజెంట్ ఫీల్ అనేది ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చక్కగా వచ్చి విజిట్ చేయొచ్చు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ ద్వారకా నమూనా అయితే ఇక్కడ ఎంతో చక్కగా క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడైతే మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక అలా ముందుకొచ్చేస్తే ఇవన్నీ కూడా పూర్వకాలంలో వ్యవసాయం చేసే పద్ధతులన్నీ కూడా ఇలా పిక్చర్స్ రూపంలో చూపించారు. ఇవిలా చూస్తుంటే సాలార్జీ మ్యూజియం అయితే గుర్తొచ్చింది. ఇలా ఇవన్నీ కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్పేస్ మ్యూజియం. ఇక్కడ కూడా మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక అది కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు వచ్చేస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి విన్నాం కానీ చూడనే లేదు కదా. సో ఆ మోడల్ ఇక్కడ మినియేచర్ రూపంలో చూడొచ్చు. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ బిర్లా సైన్స్ మ్యూజియం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి యూనిక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ డైరీస్ లక్ష్మి.